ఇట్లా ఇంటి ముందు కూర్చొని గన్మ ముందు కూర్చొని నిరాహార దీక్ష చేస్తే ఎట్లారా రాజు? రే చూడుట, నేను పాలు పోసిన దాకా ఎట్లా కూర్చొని నిద్రపోతాడు. నీ ఇష్టం మమ్మీ, నువ్వు ఎప్పుడు పాలు పోస్తే నాకేంది, నేనైతే ఇట్లే కూర్చుంటా, నాకు పాలే కావాలి అంటాడు వీడు. ఇవి నిన్నటి పాలు మీగడ అంతా. మా పాలోడు వచ్చేసరికి 8 అవుతుంది. ఇప్పుడు 6:30 అయింది. 6 గంటలకు వచ్చిండు. ఇట్లే కూర్చుంటాడు ఇక. నన్ను అటు పోనీయకుండా రానియకుండా పని చేసుకోకుండా, పోనీలే పోతాడులే అసుంటాను పో చూస్తే ఉరుకుతాడు భయానికి. ఇంత భయం మళ్ళా. అందుకే పెరుగన్నం కలిపి పెరుగన్నం పెడదాం, తింటే లేదంటే కూర్చుంటాడు. పాలు వచ్చింది నాకు కూర్చోవాల్సింది. ఇంకేపా పెడతాపా పెరుగన్నం తిందుపా. పాలు వచ్చేసరికి లేట్ అవుతుందిరా. మీరు డోర్ ముందర వస్తే పని ఎట్ట చేసుకోరా? నేను పా అది తుడసాలిపా. కాదు తుడసాలి. ఈ పాల పిచ్చోడు ఏ చికెన్ పెట్టినా ఏ పెరుగన్నం పెట్టినా పాలే కావాలి అందరికి. ఏడదేనా పాలు? కాదు ఏడదేని పాలు. పా అన్నం పెడతాపా, అన్నం పెడతా పదా పద. చూడు గిన్నెలు ఎల్లబెట్ట. ఇది పాలన్నమే కదా, ఇది పెరుగన్నం కదా, ఇందులో పెట్టిన. ఇది స్వీట్కి పెట్టిన, ఆల్రెడీ తినేసిపోయింది. 2 దినాలు అయిందా? తినిగా వద్దా? వాసన చూస్తాడు కానీ తినగా. అక్కలైతున్నా గుడ్ బాయ్. పాలు వచ్చినాక పాలు పోస్తా. ఈయనకు స్పెషల్గా పెట్టాలి. స్వీట్కి పెట్టిన అన్నం ఆయన తినడు. ఆల్రెడీ స్వీట్ వచ్చిపోయింది, మంచి పెరుగన్నం కలిపి పెట్టిన. ఈయన తినడంట, ఆయనకు స్పెషల్గా పెట్టాలి రాజుగానికి.